అండ్ అంతేకాకుండా ఒకటే రూమ్ కాకుండా సపరేట్ రూమ్ తీసుకున్నామని చెప్పిండు అనమాట. బాధపడ్డాడు. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది. దునియా కన్నా ఎక్కువ మనం అనుకుంటా నిన్ను అట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పిండు అనమాట, కృష్ణవేణి అక్క ఫుల్ ఏడ్చిందని చెప్పేసి. సో ఆ విషయం విన్న తర్వాత నాకే మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు మీ మధ్యలో మూడోకి ఎవరు రాలేదు కదా, మీరు మీద కదా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సింది. నీకు బాధ ఉంది, వానికి బాధ ఉంది, మాకు బాధనే ఉంది. మన తరఫు టచ్ అయింది అనుకో, వాళ్ళకి ఆటోమేటిక్ ఉంటుంది తెలుసా. నేను నా తమ్ముడే అనేసి అనుకున్నా. ఇద్దరు కనుక దొరికేది మనం కొట్టిన కూడా ఇద్దరు. నెల కింద పోతాను హాస్పిటల్కి. అది తీసుకో దగ్గర ఉండి దోస్తులు అయితే పడితే ఒక్కడే మరి ఎంత అవుతావు చూస్తావా? ఇష్టాలు ఒకటే. లేదా వాటర్ మిలన్ ఓకేనా? హాయ్ హాయ్. అడవరు లేరు రా పిచ్చోడా. కారికి లాక్ ఎందుకు వేస్తుంటారు నాయన వీడు? ఆడ కూడా ఎవరు లేరురా. హలో వాట్సాప్ మై స్టార్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి స్టైల్ ఇస్ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈరోజు యాక్చువల్లీ ఒక వీడియో చూసాను, నిన్ననే చూసాను నేను. సో అది మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి కొంచెం టైం పట్టింది అనమాట. అంటే ఇది ఏదో ఆపోజిట్ వీడియోలా కాదు, ఇది జస్ట్ మీరు అర్థం చేసుకోండి. అండ్ వీడియోలో నేను నెల్లూరు వెళ్ళినప్పుడు శ్రీ అన్న ఒక వీడియో పెట్టాను అనమాట. ఒకటే దగ్గర ఉండి కూడా మేము 10 గంటలు కార్లో మాట్లాడుకోలేదు. అండ్ అంతేకాకుండా ఒకటే రూమ్ కాకుండా సపరేట్ రూమ్ తీసుకున్నామని చెప్పిండు అనమాట. బాధపడ్డాడు. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది. ఎవరికుండా చెప్పండి, ఫ్రెండ్తోని అన్ని గంటలు కార్లో మాట్లాడుకోకుండా, ఒకప్పుడు మేము ఎట్లా వెళ్తుండే కార్లో చిల్ అవుతూ పాటలు పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ పోతుండే అనమాట ఎక్కడికైనా. కానీ మనం వెళ్తున్న సిచ్యువేషన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు హరీష్ వాళ్ళ నాన్న ఇలా జరిగిందని. సో దానికోసం వెళ్తున్నాం కాబట్టి నేను కూడా అదే మూడ్లో ఉండే, ఏం మాట్లాడలే. అండ్ మోర్ ఓవర్ మీరే చెప్పండి గాయస్, వీడు ఏం చేసిండు. ఫస్ట్ నాకు రీల్లో పెట్టిండు, గోవాకి వెళ్దాం రా రిషి, రెడీ అవరే పొద్దున ఈరోజు అంటే వర్క్స్నే అన్నాడు. అరే అమ్మ అంత ఓకే, మేము మళ్ళీ మా వైబ్ స్టార్ట్ అయిపోయిందిలే ఫ్రెండ్షిప్ పరంగా, పర్లేదు. ఈ ఛానల్స్ మనకి సంబంధం లేదు, మనకి ఛానల్స్ ఎవరి దానికి ఉంటుంది, మంచిగా ఎవరు వాళ్ళు వీడియోలు చేసుకుంటారు హ్యాపీగా, చాలే అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే మళ్ళీ గోవా గురించి ఎలాంటి రిప్లై రాలేదు. సో సరే ఇంకా అరే మళ్ళీ ఏమన్నా మనసులో పెట్టుకున్నా వీడియో అని చెప్పేసి నేను కూడా ఫోన్ చేసి చెప్పలేదు అనమాట. నార్మల్గా ఇట్లా వెళ్తున్నా వస్తావా అని చెప్పి, లేకపోతే ప్రతిసారి ఫోన్ చేస్తుండే. కానీ నా ఫ్రెండ్తోని హరీష్తో ఫోన్ చేయించిన నేను, హరీష్ ఇట్లా వెళ్తున్నావు వానికి ఒకసారి అడుగురా ఇట్లా వస్తావా అని చెప్పేసి. సో అట్లా ఆ విధంగా వానికి ఇంటిచ్చి ఆడు ఫోన్ చేసిండు మళ్ళీ వెంటనే వస్తా అని చెప్పేసిండు అనమాట. సరే రారాబాయ్ నాదేముంది, అట్లా ఏం లేదు, మనం ఎప్పటికైనా బయట మనం దునియా కన్నా ఎక్కువ మనం అనుకుంటా నిన్ను అట్లా. ఆ సబ్లో వెళ్ళిపోయింది అనమాట. సో ఒకటే రూమ్ 2 రూమ్లు ఏంటంటే ఇంకా అప్పటికే వాడు అంటే వస్తా అని చెప్పిండు కదా గోవాకి, వెళ్దాం రా మనం మళ్ళీ మన పాత వైఫ్ ఫ్రెండ్షిప్ వైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పి, మళ్ళీ ఏం రెస్పాండ్ అయిపోయేసరికి అరే ఇది మనం మనసులో పెట్టుకున్నా అని చెప్పేసి ఇంకా అట్లనే ఇంకా మీకు తెలిసిందే అదనమాట. సో నాకు అట్లేముండవు, వాడు నాకు ఎప్పటికీ కావాలి వాడు. సో వాడుంటే ఆ డే ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట. అంత మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. సో వాడిని కూడా ఏమన్నా అన్నా కూడా నేను తీసుకోలేను, నన్నన్నా వాడు తీసుకోలేడు, మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పిండు అనమాట, కృష్ణవేణి అక్క ఫుల్ ఏడ్చిందని చెప్పేసి. సో ఆ విషయం విన్న తర్వాత నాకే మస్తు బాధ అనిపించింది.
అక్క ఎందుకు అంటే నేను సొంత అక్క లెక్క అనుకుంటాను అనమాట అక్కని. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది నాకు కూడా. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నాను. అక్క, అక్కకి ప్రణామాలు. బాగున్నావా? ఏమైంది అక్క? ఏడ్చినావంట నా గురించి? ఏడ్చినావంట? ఎక్కెక్కి ఏడ్చినావంట కదా? అన్నదమ్ములు ఎప్పుడైనా విడిపోతారా అక్క? ఎవరు? మేమేం చేసినాం అక్క? ఏం చేసినాం చెప్పు. అక్క వాడే అక్క నెక్స్ట్ డే గోవాకి వెళ్దాం రా ఇవన్నీ లైట్ రా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ నాకు అప్డేట్ అయ్యలేడు. ఏం గోవా గురించే మాట్లాడలే. అప్పుడు నా మనసులో ఏముంటుంది, అరే ఇంకా మనసులో పెట్టుకునే అనిపించదా నాకు? అవు పోదామన్నాడు. పోయిండా? పిలిచిండా? నెక్స్ట్ డే పోదామన్నాడు. నేనెందుకు మాట్లాడతలే అక్క వాంతో? వాడు సైలెంట్గా ఉంటే నేను ఎట్లా మాట్లాడతా చెప్పు? అక్క మనం వెళ్ళింది వేరే మన తమ్ముడు వాళ్ళ నాన్న చనిపోతే వెళ్ళింది అనమాట. సో నేను అదే మైండ్ లో ఉండిపోయినా. వాడు సైలెంట్ ఉన్నా, నేను సైలెంట్ ఉన్నా. ఏం చేయమంటే చెప్పు దానికి. సాల్వ్ చేసుకున్నాం అక్క, అయిపోయింది. కానీ మాటలు సరిగ్గా లేవు, అదే బాధ కదా. నువ్వు అనుకుంటా అక్క నాకు ఉన్నది అనుకుంటున్నావు బాధ? నీకు బాధ ఉంది, వానికి బాధ ఉంది, మాకు బాధ ఉంది. చూడు మరి ఇంకా వాడు తీసుకునే డెసిషన్ అలాంటిది. మరి ఏం చేస్తాను చెప్పు? సరే నువ్వు ఎందుకు ఏడ్చినావు చెప్పు ఫస్ట్ బంగారం? ఇప్పుడు అన్న అయినా సరే మీరైనా సరే మీరు ముగ్గురు ఒకటే అనుకుంటుంది. ఎందుకంటే మీరు ముగ్గురు కలిసి మాట్లాడుకొని కలిసి ఉంటారు కాబట్టి ఈ డేస్ నుంచి నేను మిమ్మల్ని చూసుకుంటూ వచ్చినావునా కాదా? ఒకటేసారి మీరు అట్లా ఫీల్ అయ్యి బాధపడుకుంటే నీకు ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేవు. అదే అక్క నా మైండ్ ఖరాబ్ ఉండే. ఏమేమో చేస్తున్నాయి 2-3 రోజులకి వెళ్ళి నేను. ఇంకా నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. సొంతలకే బాధ ఉండాలని ఏం లేదు. అవునక్క. ఒకరికి మైండ్ తరఫు టచ్ అయింది అనుకో వాళ్ళకి ఆటోమేటిక్ ఉంటుంది తెలుసా? అవును. నేను నా తమ్ముడే అనేసి అని అనుకున్నా. నువ్వు నాకు సొంత అక్క లక్కనే అక్క. నేను చెప్తున్నా శ్రీ ఎట్లా నువ్వు అట్లా అనుకున్నా. అవును, నాకు తెలియదా? అదే అక్క దీనికి ఇవన్నిటికీ చెక్ పెడదాం అనుకుంటున్నా. ఈడు సైలెంట్ ఉంటుండు, నాకు నచ్చలేదు. నేను సైలెంట్ అయిపోతున్నా, వాడు సైలెంట్ ఉంటుండని. మాట్లాడు అది ఒకసారి. నేనేమనుకుంటున్నా ఇప్పుడు, అదే అక్క అప్పుడు నేను ఏమంటున్నా తెలుసా? ఇప్పుడు అని ఎటన్నా చాయ్కి అట్లా తీసుకెళ్దాం రారా అని పిలుస్తా ఇప్పుడు కిందికి. చూద్దాం సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడు మరి. ఇంకా ఫస్ట్ స్టెప్ నేనే తీసుకుంటున్నా వీడి విషయంలో ఇప్పుడు కూడా. గాలిని నాయద నిండా పీలుస్తున్న ప్రియమారా. ఇప్పుడు పిలుస్తా అక్క వాడిని. అరే చాయ్కి వెళ్దాం అనుకుంటున్నా, వస్తావా? కార్ తీస్తున్నా అంట. వస్తే నేను బ్లాగ్ చేస్తున్నారా భయ్, నీకు ఇష్టం ఉంటే కనిపించు, నీకు ఇబ్బంది అయితే ఏం కనిపించాల్సిన అవసరం లేదులే, అట్లా ఏం లేదని చెప్తా. సరే అన్నాడు అనుకో, ఇంకా మేమిద్దరం కలిసి ఏదైనా ప్లాన్ చేస్తాం. లేదంటే ఇంకా ఫ్రెండ్షిప్ పరంగా మంచిగా ఉంటుంది ఏదో ఒకటి. ఇవన్నీ ఎక్కడైనా పోనీ నీ ఫ్రెండ్షిప్ మాత్రం జాగ్రత్త పెట్టుకుని అంతే కాదు. బిజినెస్ అంటారు. మీరు ఈ వర్క్ ఏమైనా చేసుకోరు, ఏ యూట్యూబ్ అయినా సరే ఏదైనా సరే అది పక్కకు పెట్టుకొని మీ ఫ్రెండ్షిప్ మాత్రానికి మధ్యలోకి ఇది తీసుకొని రాకండి. నిజంగా ఏడ్చినా ఎక్కి నిజంగా ప్రాబ్లం నాకు మా ఇప్పటికే తెలుసా మిమ్మల్ని ఇద్దరు కనుక దొరికేది మనం కొట్టిన కూడా ఇద్దరు. ఏం కొట్టకలే. ఇప్పుడు వానికి ఫోన్ చేస్తున్నా, ఒక్క నిమిషమా. ఇగో ఇప్పుడు వానికే ఫోన్ చేస్తున్నా. నా మనసులో ఇట్లాంటివి ఏముండవు అని చెప్పడానికి అవన్నీ చేస్తున్నా నేను. చూడురి, నాకు ఎప్పుడు వాడు కావాలి, వాడు నా ఫ్రెండే ఎప్పటికైనా సరే.
ఏడరా పైన వస్తావా చాయ్ పోతున్నా చాయ్ కా ఆ. ఈ మధ్య 1 o'clock చాయ్ అయిందిరా. దా ఏమన్నా జ్యూస్ తాగేసి వస్తాం అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఫ్రెష్ అప్ అవుతున్నావా? స్నానం చేసి వస్తా. ఏ రారాబాయ్ 10 నిమిషాలుగా. స్నానం చెప్పినప్పుడు బయటకు వచ్చిందా నారా? అవును నువ్వు ఐశ్వర్య రాయి స్నానం చేస్తే కానీ బయటకు రావు. ఏదో బాయ్ మీరంతా పెద్ద పెద్దోళ్ళు. నువ్వు బాయ్ పెద్దోళ్ళు మంచి పెద్దోళ్ళు అంటే మీరు బాయ్ పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ 1 million సబ్స్క్రైబర్స్ చాలా సరే మీవే కదా బాయ్. మీరే చిన్న చిన్న పిల్లమని చెప్పి. అరే యాక్టింగ్ చేయకరా నీ దగ్గర ఇంతే. అందుకే చాలా మంది ఉన్నారనే కానీ ఈ టీంలో ఇవన్నీ చేస్తున్నారు. కౌంట్ ఎక్కువ ఉందనే కదా అరే కౌంట్ ఎక్కువనే కదా. మరి నువ్వే కదా అన్నావు పెద్ద పెద్ద ఛానల్స్ ఇవన్నీ ఎవరు అన్నది? నేను అన్నా నువ్వు అన్నావా? సరే బాయ్ చాయ్ జ్యూస్ అని పోతున్నా రా బాయ్ కిందికి రా. ఇక ఇట్లనే సో రాని ఆయనకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉంది మా ఇద్దరిది, అది కార్లో పెడతా చూద్దాం బాయ్ రియాక్షన్ ఏందో. సో గైస్ అన్నకి పొద్దున టైం అడిగితే ఇప్పుడు ఇచ్చిండు అన్న. పొద్దున బాయ్ రా బాయ్. ఏం చేస్తాం ఫ్రెండ్షిప్. బాబా ఎడికోదాం జ్యూస్ తాగుదాం ఏదన్నా. ఏం చేస్తాను మందంటే మానేసింది 10 రోజులు తాగలేదు ఇప్పుడు తాగేసాను సత్యం తాగినట్టున్నాను. నువ్వు ఉండవు అలవాటు అయిపోయి తాగితే వాడికి. ఇప్పుడు కెమెరాలు ఎందుకు పెట్టాలి అవన్నీ ఫ్లాష్ అంటే వస్తుంది యాక్చువల్గా. మన యూట్యూబర్స్ కెమెరా పెడతారా అంటే ఫ్లాష్ నాకు కంటికి కొంచెం ఆపరేషన్ లైట్ కంటికి తగలదు. మా మీద ప్రేమతో కొంచెం భరించు. కానీ కళ్ళు భరిస్తాయి. ఆపరేషన్ చేయించుకోమని ఎప్పుడో చెప్పారు అన్న. చేయించుకోవాలి మనుషులు అన్న తర్వాత ఎంతసేపు పైసలు లేవా? చా కారు కొన్నా పైసలు లేవు. కారు కొనుక్కుంటే పైసలు లేవు. అయిపోతాయి కదా కారు ఉంటే అయిపోతాయి కదా. 3 రోజులు కొనుక్కున్నాం పైసలు అయితే. దాని బిడ్డ నాకు ఎప్పుడు మా చేయించుకోవాల్సింది 6 నెలల కిందట అది కాదు 3 years ఏం వస్తున్నాయి మన్యాసం 6 నెలల కింద పోతాను హాస్పిటల్కి. అది తీసుకో దగ్గర ఉండి దోస్తులు అయితే. పడితే ఒక్కడే మరి పబ్లో తీసుకొస్తారా వస్తారు అన్నట్టు మా మాట వింటున్నట్టు వేసుకోవాలి దోస్తులు ఏమో. పాట పెడదామమ్మా. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా గట్టు చెబుతుంది మడుగు మన చేత వేట కథలు చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు వయసంత మరచిపోయి ఇంత దాడేయాలి జ్ఞాపకాలు కాలం మనతోడి నిన్నంటే ఉంటాయి. తాగడానికి వచ్చి ఏం పాయా స్వామి తాగుదాం బా. ఏం కదా పాము ఏదో రాదు. ఫేస్ టు ఫేస్ ఇట్టేసుకో ఫేము. అందుకే ఇంత నుంచి వెళ్తున్నా. సరే మన బా. ఏమైంది? అలగద్దులే బా చిట్టి చిలక. తెలుసా ఆర్డర్ పెట్టు ఏదన్నా. ఏదని చెప్పు ఆర్డర్. ఎంత అవుతావు చూసు రూపాయి తీసుకో. ఇష్టాలు ఒకటే. అదే తీసుకురా. చెప్పు మామ ప్లీజ్. ఏమనుకో. ఏమైంది బాయ్? గొడవ ఉంటే చెప్పాలి కదా సార్.
ప్రొమోజన్ లేదా వాటర్ మిలన్ వాటర్ మిలన్ రాయదు మరి దాని తర్వాత బాయ్ దో వాటర్ మిలన్ మైక్ తోలా ఓకే దో వాటర్ మిలన్ నీకేం కావాలి మామ గ్రేప్స్ అలాగే బస్ మీకు బ్రో కెమెరామెన్ ఏం తాగుతావా జ్యూస్ తాగుతా బ్రో తా బ్రో బిల్ మందే కాదు మామ ఎప్పుడు పిలిచింది ఎప్పుడు వచ్చేది పనులు ఉంటాయి ఫ్యామిలీ పనులు ఉండవు ఫ్యామిలీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి సినిమాకి తీసుకోయినా తప్పలేదు సరే లేట్ అయిపోయింది ఏమనుకో క్షమించు ఇది ఒకసారికి అక్క కూడా ఏడ్చింది కదా మా కోసం అందుకని చెప్పి టైం ఇచ్చిన ఇవాళ చెప్పు బా ఇంకేంటి విశేషాలు మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ అంతా గోవా ఇప్పుడు ఏంది ఏం కథ జర బడ్జెట్ లేదా హోటల్లో మన బడ్జెట్ ఏముంది మందే హోటల్ విల్లా తీసుకున్నా ఒకటి బొమ్మడిది బొమ్మడిది హోటల్స్ ఉన్నాయి కదా సో గైస్ మీరు గోవా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి మా బొమ్మడిది విల్లా పెట్టినాడు ఒకటి ఓకేనా అంత ఓకే నన్ను ఎందుకు అంత మంచిదే ఫేస్ స్మైల్ ఇట్లా నవ్వుతాను కామనే అది ఇట్లా నవ్వి అమ్మ అందరు హృదయాలు గెలిచేస్తున్నాము మన నవ్వుకే ఫ్యాన్స్ ఉన్నారన్నా బయట హాయ్ అక్కడ ఎవరు లేరు రా పిచ్చోడా అరే ఎట్లుంది ఇంటర్ పిల్లగాళ్ళు కొత్త లవ్ చేసుకొని కారికి లాక్ ఎందుకు వేస్తుంటారు నాయన వీడు ఆడ కూడా ఎవరు లేరురా అలాగే పంచా అంతే ఒక పైదికుంటే ఒడవరు వెళ్ళు సమానంగా ఉండాలి నువ్వేంది ఈ మధ్య కొత్తగా నువ్వు స్నాప్లు పడతావు నువ్వే అన్న వాడు తప్పది తెలీదు బై మిస్టేక్ కొట్టినా నాకు ఎవరు తెలియదు నా బై మిస్టేక్ కొట్టినా అంతే నీ గ్రేప్స్ ఏది మామా రాండి మీరు రాలేదు చెప్పడం మర్చిపోయినా మామ షుగర్ వేసిండు నీకు నచ్చదు ఈజీ అయిపోయింది ఏజు నాకన్నా 2 సంవత్సరాలు పెద్ద నువ్వే పెళ్లి చేసుకో జల్దీ షుగర్ వేసిండు అన్నాడు షుగర్ దాలా ఇస్మే చాలా దాలా ఇదేందన్నా స్వామి ఇంటికి ఎత్తుకోమని కాదనా సో గాయ్స్ గోవా అయినప్పుడు వీడియో పెడతాం మళ్ళా చూద్దాం తీసుకోవచ్చు గోవాకి వస్తానే తీసుకుంటా ఆ కార్లో అంటారు స్వామి 40,000 తీసుకు నీ కార్లో తీసుకుందాం నా కార్ ఆటోలో ఊరే తెలంగాణ ఫస్ట్ నంబర్ ప్లేట్ పెట్టేదానికి మా కార్లు అన్నిటికీ ఇండియా జెండా కలర్లు ఉంటాయి బాగా పచ్చ ఆరెంజ్ వైట్ ఇండియా అంటే ప్రేమ నాకు బోరాన్ ఉంటాయి మా దగ్గర కారు ఇండియాలో చిన్న చూపు లేదు అట్లా తీసుకెళ్తున్నా అది తప్పున ప్రేమ నాకు ఆరెంజ్ వైట్ గ్రీన్ ఇష్టం అవును నేనేమన్నా తప్పు అన్నా ఇంకో గుర్తుపెట్టుకో ఆరెంజ్ కి గ్రీన్ కి మధ్యలో వైట్ ఉంటుంది ఆ వైట్ ఎంజీ కార్ రష్యాది కలిస్తే జెండా పండుగ నువ్వు చక్రం తిప్పుతూనే ఉండాలి కట్టి నేను నిలబెడతా ఇంకొక కొత్త వీడియోతో వస్తాం అందరిలో సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్